నమస్తే అండి. టమాటాలతో మంచి గ్రేవీ అనేది తయారు చేసుకుందాం. అర్ధ కేజీ టమాటాలు, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసి ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొద్దిగా మగ్గనిచ్చుకోవాలి. మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటాలన్నీ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత అంతా బాగా ఒకసారి కలుపుకోవాలి. ఈ గ్రేవీ వచ్చేసి రైస్లోకి, చపాతీలోకి సూపర్గా ఉంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఒక స్పూను పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. పసుపు, ఉప్పు వేయడం వల్ల మనకి టమాటాలు మంచిగా మగ్గుతాయి. ఒక 5-6 నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా కలుపుకొని మరొకసారి మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు వచ్చేసి ఒక్కసారి కలుపుకొని 2 స్పూన్ల కారము, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా, 3 స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే గల్లుప్పు వేస్తానండి, ఎందుకంటే కూరలు అనేది చాలా రుచిగా ఉంటాయన్నమాట. ఇప్పుడు అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వేసుకొని మరొకసారి అంతా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు అయిన తర్వాత ఆయిల్ పైకి వచ్చింది కదండి. ఇప్పుడు కొత్తిమీర అలాగే పచ్చికరివేపాకు ఇప్పుడు వేస్తే కూర అనేది మంచి టేస్ట్గా అలాగే గుమగుమలాడుతుంది అనమాట. ఒక 2 నిమిషాలు పెట్టేసుకుందాం. అంతే అండి, కూర రెడీ అయిందనమాట. ఇప్పుడు వేడివేడి అన్నంలోకి టమాటా కూర వేసుకొని తింటే ఒక్క మెతుకు కూడా ఉండనీకోకుండా ఫుల్గా క్లీన్ చేస్తారనమాట. అంత టేస్టీగా ఉంటుంది. అప్పడంతో నంచుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి.